ఇతను ఏమనుకున్నాడు తెలుసునండి, దేవుని కాక వేరే దాని మీద ఆశ్రయింపు చేస్తూ ఉన్నాడు, వేరే దాని మీద ఆధారపడుతూ ఉన్నాడు. దేవుని కోపం వచ్చింది, అతని తల నరికివేసి ఆ ఫిలిష్తీయుల దేశమంతా తిప్పారంట, ఊరేగించారంట తలను పట్టుకెళ్ళి. మనకొకరికి తెలుసు ఎవరిది, గొలియాత్ తల తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసేమో. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలిసిన, సౌలు యొక్క రాజు తన తలను తీసుకెళ్ళి ఫిలిష్తీయులు అన్య దేశంలో తన తలంతా ఊరేగించి అంటే ఓడిపోయాడు. ఈ వ్యక్తి, దేవుని కలిగిన వ్యక్తి ఓడిపోయాడని. నీ జీవితంలో కూడా కష్టం రాగానే, బాధ రాగానే, ఇబ్బందులు రాగానే నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉంటే, అంటే దేవుని మీద నమ్మిక ఉంచకుండా నువ్వు పక్కదారులు వెళ్తే, నువ్వు ఎవరి మీద నమ్మిక ఉంచితే ఏమవుతావు తెలిసినా, నువ్వు క్షేమైపోతా ఉన్నావేమో. నీ అవమానాన్ని ఆల్రెడీ క్రీస్తు సిలువలో బాహటముగా వేడికి కనపరిచాడు ఆయన. అందరి ముందు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం అంతా ఆయన్ని బట్టలు లేకుండా సిలువ మీద నడిపిస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ హేళన చేస్తూ తిప్పుతూ ఉన్నారు. అంటే నీ యొక్క అవమానాన్ని సిలువ ద్వారా ఆయన